భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని మనోహరాబాద్ మండలంలోని కాళ్ళకల్ గ్రామంలోని బంగారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు। ఆ తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి మనోహరాబాద్ నుండి భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు। ఈ రక్తదాన శిబిరం మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించబడింది। ప్రపంచ దేశాలు మెచ్చినటువంటి మహానేత విశ్వగురు మరి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మరి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మరి సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు డైలీ ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది। అందులో భాగంగానే ఈరోజు మరి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి మన హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు మరి రహదారి వెంబడి ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి భక్తులు ఉన్నటువంటి అమ్మవారు మన బంగారమ్మ తల్లి ఆమె సన్నిధిలో మరి మోడీ గారి పేరిట అర్చన చేయించి మరి మోడీ గారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మరి మన భారతీయ జనతా పార్టీ తూప్రాన్ శాఖ ఈరోజు ఇక్కడ మరి ఆ మండలానికి సంబంధించిన మండల నాయకులు మరి జిల్లా రాష్ట్ర నాయకులతో కలిసి అమ్మవారి సన్నిధిలో అర్చనలు చేయడం జరిగింది। మరి ఈరోజు అదేవిధంగా మరి గజ్వేల్ పట్టణంలో మరి మోడీ గారి జన్మదినం సందర్భంగా అక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పుడు ఆ రక్తదాన శిబిరంలో కూడా మేము పాల్గొనడానికి ఇక్కడ నుంచి తరలి వెళ్తా ఉన్నాం। మరి అదేవిధంగా మరి 2వ తారీఖు వరకు ఇచ్చినటువంటి రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇదే విధంగా దిగ్విజయంగా నిర్వహించి మరి తెలంగాణ రాష్ట్రంలోనే మన సిద్దిపేట జిల్లా కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉండే విధంగా ఈరోజు ఈ సందర్భంగా అందరూ కూడా ఆ కార్యక్రమాలకు సహకరించాలని నేను మనవి చేసుకుంటాను। దేశ ప్రధాని ప్రపంచ గొప్ప నేత శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు మనోహరాబాద్ మండలం మెదక్ జిల్లా కాళ్ళకల్ బంగారమ్మ ఆలయంలో ఘనంగా నిర్వహించడం ప్రపంచ దేశాలు మెచ్చే గొప్ప నాయకుడిగా దేశంలోనే ఇప్పటివరకు ఎవరు ఊహించని విధంగా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరుస్తూ అన్ని వర్గాల ప్రజలను అభ్యున్నతి స్థాయిలో నిలుపుతున్న మహా గొప్ప నేత మన నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదినమే కాకుండా ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక పండుగ రోజులా భావించాల్సిన అవసరం ఉంది। భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా ఒక వార్షికోత్సవ జన్మదిన వేడుకలుగా నిర్వహించడం కొనసాగుతుంది। అందులో భాగంగా సెప్టెంబర్ 17న కూడా ఆయన జన్మదినం రావడం మన తెలంగాణ ప్రజలకు ఎంతో గొప్ప దినంగా భావించాలి। తెలంగాణ ప్రజలకు ఈ రోజు విమోచన దినోత్సవంగా భావించే సెప్టెంబర్ 17న గొప్ప నేత మహానుభావుడు ఈ రోజు జన్మించడం, ఈ జన్మదిన వేడుకలు నిర్వహించడం మన పార్టీకి గాని దేశ ప్రజలకు గాని అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎంతో గర్వకారణంగా భావించాల్సిన అవసరం ఉంది। అదేవిధంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఇచ్చిన వారోత్సవాలు కూడా ఘనంగా నిర్వహించేందుకు ఈ రోజు మొదటి రోజుగా ప్రారంభం కావడం జరిగింది। విశ్వకర్మ జయంతి సందర్భంగా కూడా మా మండలంలో విశ్వకర్మలకు గౌరవంగా సత్కరించడం జరుగుతుంది। అదేవిధంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం కూడా గజ్వేల్ నియోజక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది। భారీగా పార్టీ శ్రేణులు నరేంద్ర మోడీ గారి అభిమానులు భారీగా తరలి వచ్చి రక్తదానం ఇవ్వడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం।